ఏపీలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. మొన్నటి జల విలయంలో పలువురి మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 7 లక్షల మంది రోడ్డున పడ్డారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునక్క 3 లక్షల మంది అన్నదాతలకు వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు వరదల తాకిడికి సబ్స్టేషన్లు దెబ్బతినడంతో లక్షల కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఈ భీకర వర్షాలకు 4000 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినగా 81 చెరువులకు కాలువలకు గన్లు పడ్డాయి. మొత్తం మీద వర్షాలు వరదలు ఏపీకి వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. అకాల వర్షాలతో కాకావికలమైన పలు జిల్లాల్లో వరుణుడు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలతో విజయవాడ మళ్లీ వరద గుప్పిట్లో చిక్కుకుంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో వరద ఉధృతి పెరిగింది. పలు ప్రాంతాల్లో దారులకు పంట పొలాలను వరద ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను సాయం అందించడంలో 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు నిరంతరం శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్లకు మళ్లీ కురుస్తున్న వర్షాలతో ఆటంకం ఏర్పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.